హలో అండి, వెల్కమ్ టు మై మినీ లాగ్. ఇవాళ మనం సరదాగా ఫ్రిడ్జ్ క్లీన్ చేద్దామా? నేను ఏమంటే ఊరికెళ్ళొచ్చేసరికి ఫ్రిడ్జ్ అంతా ఇలా పాడైపోయిందండి. దీంట్లో కొన్ని వెజిటేబుల్స్ అవన్నీ జాగ్రత్తగా ప్యాక్ చేసి వెళ్ళాను. కానీ 1 వీక్ వెళ్ళొచ్చేసరికి ఇదంతా ఇలా అయిపోయిందనమాట. పెట్టిన వెజిటేబుల్స్ అలాగే ఆకుకూరలు అన్నీ కూడా పాడైపోయాయి. 1 వీక్లో ఇంతలా పాడైపోతుందని అనుకోలేదు. తర్వాత వచ్చిన తర్వాత అన్నీ తీసేసి అమ్మకి చెప్తే అమ్మ మొత్తం అన్ని బాక్సులన్నీ అయితే క్లీన్ చేసేసింది. క్లీన్ చేసిన బాక్స్ని ఒక 10 మినిట్స్ ఏమో మనం ఎండలో పెట్టుకుంటే డ్రై అయిపోయిన తర్వాత కరివేపాకు నేను చక్కగా మొత్తం దూసేసానండి. కరివేపాకు దూసేసి కింద టిష్యూ అలాగే పైన కూడా టిష్యూ వేసేసి ప్యాక్ చేశాను. ఆకుకూరలు ఎప్పుడు కడగకూడదు, కడిగితే పాడైపోతుంది. తర్వాత ఇవన్నీ వెజిటేబుల్స్ అన్ని మనకి ఇవన్నీ బాక్సులన్నీ నేను అమెజాన్లో తీసుకున్నాను. అన్నీ కూడా ఇలాగ చక్కగా వేసేసుకుని వెజిటేబుల్స్ అన్ని క్లీన్ చేసుకుని బాక్స్లో వేసేసుకుని ఇలా స్టోర్ చేసి అయితే పెట్టేసుకున్నాను అనమాట. చాలా వరకు కూరగాయలను ఇలా పెట్టుకుంటే మనకి పాడవండి. ఎలాగో మనం 1 వీక్ సరిపడా తెచ్చుకుంటాం కాబట్టి ఈజీగా పడుతుంది బాక్సులో. అలాగే కొన్ని ఐస్ క్రీమ్ బాక్సులు, కొన్ని వేఫల్స్ బాక్సులు ఉంటాయి కదా, వాటిని కూడా నేను పాడేయకుండా చక్కగా క్లీన్ చేసుకుని ఒక దాంట్లో పచ్చిమిరపకాయలు అయితే పెట్టాను, తొడుములు తీసేసి. దాంట్లో కూడా కింద బాక్స్లో కింద టిష్యూ వేసేసి పచ్చిమిరపకాయలు పెట్టేసుకుంటే మనం నీరేమన్నా టిష్యూ తీసేసుకుంటుంది, తొందరగా పాడవదు అనమాట. తర్వాత ఫ్రిడ్జ్ని కూడా ఇలా క్లీన్ చేస్తుంది మమ్మీ. ఫ్రిడ్జ్ని ఎప్పుడు కూడా ఏమైనా లిక్విడ్ పెట్టి క్లీన్ చేయకూడదండి. మాక్సిమం మనం తడి క్లాత్ పెట్టి క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. మనం ఎలాంటి కెమికల్స్ వాడకుండా నీట్గా ఇలాగా హాట్ వాటర్ తోటి క్లీన్ చేసుకుంటే చాలు, నీట్గా వస్తుంది. తర్వాత హైజీన్ ఫ్రెష్ అనేది ఉంటుంది కదా ఫ్రిడ్జ్లో, మనం అది నొక్కేస్తే సరిపోతుంది, మొత్తం నీట్గా అయిపోతుంది. చూడండి, నేను మంచిగా చక్కగా అన్ని పెట్టేసుకున్నాను. ఇందాకటికి ఇప్పటికి ఫ్రిడ్జ్ అయితే చాలా బాగా అనిపించింది నాకు. పైనని వెజిటేబుల్స్, కింద తర్వాతనేమో ఎగ్స్ అవి పెట్టుకున్నాను. తర్వాత పికిల్స్ అవి, తర్వాత ఏమో కొన్ని పిజ్జా సాసులు, కొన్ని ఏమో చికెన్ మసాలా పొడులు, కోకో పౌడర్లు, అలాగా బేకింగ్ ఐటమ్స్ అన్ని, తర్వాత మిల్క్, అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ కూడా పెట్టేసి ఆనపకాయ నిమ్మకాయలేమో కింద ర్యాక్స్లో పెట్టేసుకున్నాను. మీకు ఎలా అనిపించిందో ఈ వీడియో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ అండ్ బాయ్.